కుర్చీ తాత కుర్చీ తాతని మర్చిపోయడం వాళ్ళంటూ ఎవరు లేరు, మర్చిపోయే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే కుర్చీని మడత పెట్టి అనే ఒక డైలాగ్ తోటి ఎంతో పాపులర్ అయిన కుర్చీ తాత 24 గంటలు కృష్ణకాంత్ పార్క్ దగ్గర వేచి చూస్తారు కుర్చీ తాత కోసం. గతంలో కూడా ఒక 2 నెలల క్రితము వరంగల్లో ఇంకా కుర్చీ తాత లేరు అన్నప్పుడు వరంగల్ నుంచి వీడియో వదిలి నేను ఉన్నాను, బ్రతికే ఉన్నాను అని మళ్ళీ కుర్చీ తాత ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఊరట కలిగించారు. అలాంటిది ఎన్నో సినిమాలు, అంటే 2 సినిమాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ది, ఇటు మహేష్ బాబు పాపులర్ సినిమాలు అవి. ఆ సినిమాలలో కూడా కుర్చీ మడత పెట్టి అనే ఒక సాంగ్తో ఎంతో పాపులర్ అయిపోయారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా ఈ డైలాగ్ను వాడుకున్న వాళ్ళే ఉన్నారు. ఆ డైలాగ్ ద్వారా కుర్చీ తాతతో ఎంతోమంది సెల్ఫీలు తీసుకొని ఆయనతో ఎన్నో కామెడీ వర్షన్లలో వీడియోలు తీసుకొని చాలా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కుర్చీ తాత మన ముందు లేరిక. ఆయన ఈ ప్రపంచానికి దూరం అయ్యారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రము కుర్చీ తాత దూరం అయ్యారు అనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఏం జరిగింది అనే కోణంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి సత్యాన్న ఉన్నారు, అడుగుదాము. అన్న, ఏమైంది అసలు? ఏ రోజు తను ఇలా పడిపోయారు అని తెలుస్తుంది కృష్ణకాంత్ పార్క్ దగ్గర? సన్ స్ట్రోక్ వచ్చింది మే 19న మధ్యాహ్నం వచ్చింది, 3 o'clock ఆ టైంలో. మొత్తం బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది. కృష్ణకాంత్ పార్కులో ఇంకా చూడండి, ఒక చేప పిల్లని సముద్రంలో నుండి తీసి మనం బీచ్లో పడేసి ఎట్లా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటున్నాడు. నేను అదే టైంలో అక్కడికి వీడియోస్ తీసుకుందామని వెళ్ళాను. చూశాను, వాటర్ బాటిల్ అన్ని తెచ్చి తాగిపించి, డాడీ ఇక్కడ ఉండకు నువ్వు మరి అని చెప్పి పార్కులో పడుకోకని చెప్పేసి మే 19నే ఇంటికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాను. ఇచ్చేసి మళ్ళీ నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నైట్ 12 గంటలకు వచ్చాను. ఎలా ఉంది ఏంటి, ఒకవేళ మరి అంత సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేద్దామంటే బాగానే మాట్లాడాడు. ఏం కావాలి డాడీ అంటే నాకు 90 కావాలన్నాడు. 90కి జాంతానయ్యి బటర్ మిల్క్ తెచ్చాను తాగు అని అంటే పాపం తాగాడు, సగం పక్కన పడేశాడు. మరి ఏం కావాలి డాడీ నీకు అన్నాను. చిన్న టేబుల్ ఫ్యాన్ నాకు తెప్పి బయట పడుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళకి కూలరు ఫ్యాన్ ఉన్నాయి, కానీ ఇంట్లో కూలర్ ముందు ఊపిరి ఆడడం లేదంట. సో నేను బయట పడుకుంటున్నాను, నాకు ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ తీసుకురంటే నేను సాయంకాలం తీసుకొస్తానులే డాడీ అని చాలాసేపు ఒక 2 hours మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయినాను ఇంటికి. మా ఇద్దరం ఉండేది ఒకే గల్లీ అనమాట, యూసుగూడ చెక్ పోస్ట్ దగ్గర. సో మళ్ళీ ఇంకా బాగానే ఉంది కదా అని నేను ఇంకా లైట్ తీసుకుని మరి మార్నింగ్ రాలేదు. ఇంకా మరి ఈవినింగ్ పార్క్ దగ్గర కలుసుకుంటాం కదా, ఆయన కంపల్సరీ ఎక్కడున్నా కానీ 6:100 అయినా 106 అయినా కానీ పార్క్ వచ్చేస్తాడు. సో పార్క్ దగ్గర నేను వెతుకుతున్నా 3 o'clock నుండి. అందరిని అడుగుతున్నా, అక్కడ యాంకర్లు జర్నలిస్టులు అందరినీ. రాలేదు అంటున్నారు. ఇంకెందుకని ఇంటికి ఫోన్ కొట్టారనమాట. ఇంటికి ఫోన్ కొడితే వాళ్ళ అమ్మాయి ఏమో అక్కడ హాస్పిటల్ ఉన్నాను అని చెప్పింది. అప్పుడు ఆ పక్కనే సుబ్బలక్ష్మి అని ఒక ఆమె ఉంటుంది అనమాట ఇంటి పక్కన. ఆమె కూడా ఒక చెఫ్, సినిమా ఇండస్ట్రీలో వంటలు చేస్తుంది. ఆమెతో ఫోన్లో మాట్లాడాను. ఏమైందా ఏంటంటే ఇంకేంటి అంటే ఇంకా హుటాహుటిని వచ్చేసాను అనమాట. ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లమ్, సన్ స్ట్రోక్ కారణంగా నాకైతే మాత్రం నా బాడీలో ఒక మేజర్ పార్ట్ పోయినట్టు అనిపిస్తుంది. ఏదో అంగవైకల్యం వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇద్దరు అనుబంధం ప్రపంచం మొత్తం తెలుసు. ఒక తండ్రి ఒక కొడుకుల్లా ఉండేవాళ్ళం. ఆయనది కంచుకంఠం. మా ఇద్దరం ఉండేది ఒకే గల్లీ అనమాట, హైదరాబాద్లో యూసుగూడ చెక్ పోస్ట్ దగ్గర. మా పరిచయం ఎట్లా అంటే కృష్ణకాంత్ పార్క్ మమ్మల్ని కలిపింది. ఇక్కడ పబ్లిక్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది కదా, పబ్లిక్ టాక్ మాట్లాడుతుండేవాడు పాలిటిక్స్ కోసం. అబ్బా ఈయన కంఠం చాలా బాగుంది, కళావాచస్పతి జగ్గయ్య గారిలాగా ఎంత సౌండింగ్ వస్తుంది, ఈయన మన టీంలోకి తీసుకుందాము, ఈయనకి టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి మా టీంలోకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూలకు తీసుకెళ్ళడము, ఏమైనా ఈవెంట్లు ఉంటే తీసుకెళ్ళడము. తమన్ గారి దగ్గర కూడా నేనే తీసుకెళ్ళాను. మిరపకాయ గుంటూరు కారంలో పెట్టారు కదా డైలాగు. ఇంక ఈ డైలాగ్ అందరూ వాడుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా మొన్న ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఎక్కడున్నా కానీ ఆయన టాలెంటెడ్ పర్సన్. ఆయన తిట్టినా కానీ అందరూ నవ్వేసేవారు అనమాట. అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఆడవాళ్ళని బాగా గౌరవించేవాడు. ఎవరినైనా అమ్మ అనేవారు, కూతురు అమ్మ అనేవాడు అనమాట. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు మా మధ్యన లేకపోవడం మా టీంకి నిజంగా చాలా పెద్ద లోటు. అసలు చాలా ఘోరం జరిగిపోయింది. పోనీ బాగానే మాట్లాడిండంట. నిన్న మే 20 కదా, అమ్మకి అదే అడిగాను. మరి అమ్మ అంత ఏదైనా బాగోలేదన్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా, నేను వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తానంటే, లేదు సత్య మార్నింగ్ లేచాడు నువ్వు వెళ్ళిపోయినాక 5 o'clock 6 o'clock లేచి స్నానం కూడా చేసుకున్నాడంట, బట్టలు కూడా మార్చుకున్నాడు. నాకు పప్పు వండు అన్నాడంట. పప్పు అంటే చాలా ఇష్టం.
ఎక్కడికి ఏ ఈవెంట్ తీసుకెళ్ళినా డాడీ నువ్వేంటి మటన్ తింటావా, చికెన్ తింటావా, ఫిష్ తింటావా అంటే నాకు ఏం వద్దు, ఇంత అన్నము పప్పు, టమాటా పప్పు చాలా ఇష్టం, కందిపప్పు అదే ఉండింది అమ్మ కూడాను. తిన్నాడంట మధ్యాహ్నం 12 o'clockకి అలాగ లంచ్ చేశాడంట. మళ్ళీ 4:30 ఆ ప్రాంతంలో మళ్ళీ కొంచెం అన్నం పెట్టి ఆకలేస్తుంది అన్నాడట. ఆ అన్నం తింటున్నప్పుడే మరి ఇంకా మరి ఊపిరి ఆడకుండా అలాగలా పట్టేశాడంట అమ్మని. పట్టేసి నాకు ఏదైపోతుంది ఏదో ఇంకా అలా ఒడిలోనే అలా ఒరిగిపోయినాడంట. ఎందుకంటే గతంలో కూడా తను లేరు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పుడు కూడా లేదు ఉన్నాడు, మా డాడీ బతికే ఉన్నాడు అని చెప్పేసి కూడా మీరు కూడా చాలా వరకు కూడా వాదించడం జరిగింది. పాపం తను కూడా లైవ్ వీడియో కూడా వదిలేరు, నేను బతికే ఉన్నాను ఇంకా అని చెప్పేసి. కానీ ఈ రోజు ఏందంటే కళ్ళారా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ అందరూ ఇది తట్టుకోలేని పరిస్థితి అనుకోవచ్చు. ఈ సోషల్ మీడియా వేదిక కావచ్చు, 2 సినిమాలలో కూడా పెట్టారు. 'గుంటూరు కారము', ఇటు 'ఉత్సాద్ భగత్ సింగ్' రెండిట్లో. ఈ టీమ్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం జరిగింది? ఎవరేం కాంటాక్ట్ అవ్వలేదమ్మా, ఎవరేం కాంటాక్ట్ అప్పట్లో అయితే తమన్ గారు ఒక 20,000 హెల్ప్ చేశారు. నేను అడిగాను ఆర్థికంగా ఏదైనా సాయం చేయండి చేశారు ఆయన. తర్వాత ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. మరి న్యూస్ అంటే ప్రపంచవ్యాప్తం అయిపోయింది కదా, ఎప్పటికప్పుడు మిస్ అయిపోతుండేవాడు ఆయన. ఎప్పుడు మిస్ అయిపోయినా నేను 7 సముద్రాలు దాటి తీసుకొచ్చేవాడిని. ఒకప్పుడు అక్కడ వరంగల్లో ఎక్కడో చిక్కుంటే నేనే కారు మొత్తం మాట్లాడుకుని వెళ్ళి తీసుకురావడం జరిగింది. మొన్న కూడా వాళ్ళ భార్య వాళ్ళ కూతురు వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఎక్కడున్నా కానీ మేము అలా ఒక కంట్రీ రెప్పలా కాపాడుకునేవాళ్ళం. మొన్నటికి మొన్న మా టీంలో ముప్పల బాలు, నేను, మా టీం వాళ్ళందరం వచ్చి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూసి ఏమేమి కావాలి, రేషను, రైసు, ఆయిల్ ప్యాకెట్లు, పచ్చళ్ళు అన్నీ ఇచ్చి తర్వాత డబ్బులు కూడా మాకు తోచిన సహాయం చేస్తుండేవాళ్ళం. ఆయన ఒక కంట్రీ రెప్పలా చూసుకునేవాళ్ళం. బాలు కూడా ఉప్పల బాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేడు, గోవాలో ఉన్నాడనమాట వేరే ఈవెంట్ పని మీద. ఈరోజు ఫ్లైట్ 5 గంటలకు, మరి ఆయన అందుకోలేడులే, మరి ఇంకా తీసుకెళ్ళిపోతాం కదా, ఆల్రెడీ 24 hours అయిపోయింది. ఇప్పుడు ముస్లింస్ కదా వాళ్ళు, ముస్లిం మత పెద్దలు వస్తారు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసినాక పంజాగుట్టలో మరి మనలాగా మరి హిందూస్ అంటే మనము దహనం చేస్తాం, వీళ్ళు అట్లా కాదు కదా, గొయ్యి తీసి అందులో వేస్తారు, కగనం చేస్తాం. పంజాగుట్టలోనే చేస్తున్నారు. పంజాగుట్టకి తీసుకెళ్తాం. ఎన్ని గంటలకు? ఇప్పుడు 12 ఆ టైం కల్లా. ఇంకా మరి అందరూ వచ్చేసారు కదండి. ఆయన 3 కొడుకులు అయితే, ఒక కొడుకు మొన్ననే ఎవరు మర్డర్ చేసేసారు యూసు కూడా చెక్ పోస్ట్ దగ్గర, చిన్న కొడుకు. ఇంకా 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు వచ్చారు ఒకటవుట్న బయలుదేరి వచ్చారు. ఒక ఆయన మేడ్చల్లో ఉంటాడు, ఒక ఆయన వచ్చి దౌలతాబాద్ పటాన్చెరు దగ్గర ఉంటాడు. కూతురుతోనే ఆయన ఇచ్చి ఉంటాడు కాబట్టి కూతురు ఇక్కడే ఉంది. సో అందరూ వచ్చేసారు. ఇంకా ఆయన ఒక పేద వ్యక్తి, ఎవరు వస్తారమ్మా ఆయన దగ్గర చెప్పు. ఎందుకంటే ఆయన వీడియోలతోటి చాలామంది ఎంతో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. వాస్తవంగా చెప్పాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఈయనను ఆదర్శంగా తీసుకున్నారు. మరి ఎవరైనా ఇట్లా సెలబ్రిటీలు వచ్చి చూడడం చేయడం ఏదైనా నేను సంపాదించుకున్నాను అనే వర్డ్ యూజ్ చేయను. ఎందుకంటే మీడియా వాళ్ళు మమ్మల్ని ఫేమస్ చేస్తారు, వాళ్ళు ₹1 ఎంతో వస్తుంది, నేను ఏమి సంపాదించుకున్నారనే వర్డ్ యూజ్ చేయను. కానీ ఈ పరిస్థితిలో ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థికంగా, ఇప్పుడు నిన్న చనిపోయాడంటే ఒకటి నేనే ఒక 2,000 ఖర్చు పెట్టి టెంట్లు, కుర్చీలని తెప్పించాను. మళ్ళీ వాళ్ళ పాప చేతిలో ఒక 2,000 పెట్టాను. అమ్మ ఏమైనా అగరబత్తులు, టీ కాఫీలు, పాలు తేవలసి ఉంటాయి కదని పెట్టినా నేను. ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నాను. ఈ అమ్మాయికి ఫోన్ చేసి, ఈ అమ్మాయి వచ్చింది లోకల్ పిల్ల, ఆమెకు ₹1000 ఇచ్చింది. అలాగే ఇమ్రాన్ భాయ్ వచ్చాడు, ఇమ్రాన్ ఖాన్ అంటే పరేషాన్ భాయ్, ఆయన చాలా పెద్ద హెల్ప్ చేశాడు. ఆయన కూడాను 30,000 దాకా ఇచ్చాడు. వచ్చాడు నేను ఇచ్చాడు. ఈరోజు కుర్చీ తాత అందరికీ దూరం అయిపోయారు. కుర్చీ తాతకు మీకున్న అనుబంధం ఏంటి? ఏం చెప్పండి. అనుబంధం అంటే మామూలు అనుబంధంగా చాలా ఉందండి. నన్ను ఒక కూతుర్లా చూసుకుంటాడు, ఎక్కడ చూసినా బిడ్డ బాగున్నావా అంటాడు, మనస్ఫూర్తిగా పలకరింతాడు. కుళ్ళీకు సిద్ధమని ఇది లేదు ఆయనకి, ఏదైనా సెల్ఫ్ ఫార్మాలిటీగా ఉంటారు. మన రాకేష్ మాస్టర్ ఎట్లాగో ఈయన కూడా అంతే, ఆయన ఎంత ఎలాగో నన్ను అభిమానిస్తారు రాకేష్ మాస్టర్, అలాగే కుర్చీ తాత కూడా. మరి ఆయనతోటి చాలామంది వీడియోలు చేశారు. పొద్దున్న లేస్తే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటారు. కుర్చీ తాత అడ్రస్ వేరే రకంగా వెతుక్కొని అవసరం లేదు, ఎవరైనా అడికెళ్తే కుర్చీ తాత అక్కడ ఉంటాడు అనేది తెలుసు. ఈ రోజున అక్కడే తను మళ్ళీ ఈ వడదెబ్బ కొట్టి కూడా అక్కడే పడిపోవడం కూడా జరిగింది కృష్ణకాంత్ పార్క్. ఒక విషయం చెప్పనండి, వాళ్ళకి ప్రేమ అనేది ఉంటే వాళ్ళే వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా విధాలుగా కుర్చీ తాతకి హెల్ప్ చేస్తూనే ఉండేవారు. వాళ్ళు ఏదైనా ఫుడ్ కావాల్సిన ఏమన్నా చిన్న గమని వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి మన కుర్చీ తాత వల్ల మనకి లేడీ మనిషి, ఒక మన తండ్రి లాంటి వాడని ఆలోచించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేస్తాడు. ఈరోజు మరి కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు? ఎన్ని గంటలకు చేయబోతున్నారు?
నాకైతే తెలిసింది ఎలాగంటే నైటు నేను 7:30కి అనుకుంటా సత్యాన్నది ఒక వీడియో చూశాను. డాడీ కుచితాత కూడా డాడీ డాడీ లెగ్ డాడీ లెగ్ డాడీ లెగ్ డాడీ అని ఓకే ఏడ్చేస్తున్నాడు. ఆ వీడియోస్ లోపల కళ్ళు గిర్రని తిరిగినాయి. అంట్లోకి ఇంక నేను సత్యాన్నకి ఫోన్ చేసిన, వేరే వాళ్ళకి కూడా కాల్ చేస్తే వేరే అక్క కాల్ చేస్తే నాకు తెలియదు అన్నారు. తర్వాత సత్యాన్న నెంబర్ తీసుకుని ఫోన్ చేసి ఏమైంది అన్నయ్య అంటే ఇంకా మన కుర్చీ తాత మనకు లేడా అని చెప్పి గొల్లుమని అందులోనే ఏడుస్తున్నాడు. ఏంది అన్నయ్య ఏమైంది అన్నయ్య అంటే ఇలా సన్ స్ట్రోక్ వచ్చింది ఇలా అయింది. అంట్లోకి నేను ఇంకా వెంటనే నేను మన ఆటో నగర్ ఉంది కదా అక్కడ దగ్గరలో ఉంటాను. వెంటనే బయలుదేరిపోయినా. ఇంకో వచ్చిన కాడి నుంచి చూస్తున్నా అన్నిటికి కూడా ఇక్కడ 10th వాటికి వేసి ఉంది బాక్స్కి ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకా బయట వాళ్ళని కూడా హెల్ప్ చేయమని కూడా అడుగుతున్నారు అందరినీ. నిన్న అతని పేరేంటి అన్న పేరేంటి పేరు రావట్లేదు. నిన్న 30,000 ఇచ్చాడు కదా పరేషన్ బాయ్స్ అన్న కూడా పాపం సత్యాన్ని చెప్పిన వెంటనే వచ్చి అతను కూడా హెల్ప్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు, ఆయన మా అన్నయ్యకి పరిచయం అయిన కాడి నుంచి కూడా ఒక తండ్రి కొడుకు అని చెప్పే కన్నా ఒక సత్యాన్ని ఒక తండ్రి ఆయన కొడుకు అంటారు కదా అట్లా చూసుకున్నాడు. ఎలా అంటే మేము వచ్చేవాళ్ళం కదా ఇంటికి చెప్తున్నా, వచ్చినప్పుడు ఫుడ్ ఉంటుంది కదా, డ్రింక్ లేనిదే ముద్ద దిగేది కదా ఆయనకి. అక్కడ ఎంతమంది ఉన్నా సరే తండ్రి కదా, తండ్రి ఒక కొడుకులాగా కూర్చోబెట్టి నీకు ఏం కావాలంటే అవి తాగు తిను అని చెప్పి, ఏం కావాలంటే అక్కడ బిర్యానీ కావాలన్నా సరే ఏదైనా కావాలన్నా సరే ఏదైనా అక్కడ వండడం అయినా చేసేవాడు, లేకపోతే తెప్పించమైనా. చికెన్ లేకుండా ఏమి ఉండేది కాదు. మటన్ చికెన్ ఏదైనా తినిపించి ఆడ ఖరాబ్ చేస్తే కూడా ఒక చంటి పిల్లలాగా తీసి మొత్తం మూతి కూడా అందులో చేయి కడిగి ఇంకో వేరు తెచ్చి తుడిసి మరీ బెడ్ వేసి పడుకోబెట్టేవాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఒకవేళ ఒక తప్పుగా మాట్లాడినా సరే ఓకే నా తండ్రి అనుకుని సరిపెట్టుకునేవాడు. నా ఒక కొడుకు ఒక తండ్రి అన్ని మిక్సింగ్ అంటే సత్య అన్న. ఇంకా ఎవరైనా సెలబ్రిటీలు కానీ అట్లా ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తున్నారు? నేను అందరికీ ఫోన్లు చేస్తున్నాను. మొన్న బిగ్ బాస్ దివ్యల మాధురి గారికి కాల్ చేశాను, అక్క ఏదైనా హెల్ప్ చేయండి అని. ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మొత్తం ఈ టెంట్లకి ఈ చైర్లకి ఇప్పుడు ఈ బాక్సుల్లో పెట్టారు కదా ఏసీ బాక్స్లో, వీటన్నిటి కూడా వాళ్ళు హెల్ప్ చేశారమ్మా. అలాగే ఈరోజు కార్యక్రమంకి ఒక 20-30 వేలు దాకా అవుతుంది కదా, అది కూడా మన అడిగితే తను ఇచ్చాడు. ఎవరు మన పరేషన్ బాయ్స్ వచ్చి ఇచ్చాడు. ఆయనకి మొత్తం నేను లొకేషన్ పెట్టాను, వచ్చారు. ఆయన కూడా ఒక 30,000 ఇచ్చారు. నేను కూడా కొంత అమౌంట్ ఇచ్చాను. ఈ లోకల్ పిల్ల కూడా ఇచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా దాతల ముందుకు రావాలి, హెల్ప్ చేయాలని నేనైతే కోరుతున్నాను. ముఖ్యంగా దివ్యుల మాధురి గారికి, అలాగే ఎమ్మెల్సీ శ్రీనివాసరావు గారికి, దువ్వాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళే మొత్తము టెంట్లకి చైర్లకి ఈ ఏసీ మిషన్లో పెడతారు కదా వాటికి వీటన్నిటికి బల్బులకి అన్నిటి కూడా మొత్తం వాళ్ళే ఇచ్చారమ్మా. వాళ్ళకి స్పెషల్ ధన్యవాదాలు. అలాగే పరేషన్ బాయ్స్ కూడా ధన్యవాదాలు. వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి సహాయం చేశారు. ఈరోజు కార్యక్రమం ఉంటాయి కదా మిగతా అవన్నీ కూడా ఖర్చు పెట్టించి వచ్చా అని చెప్పి ఆయన 30,000 ఇవ్వడం జరిగిందనమాట. సో ఈమె కూడా కొంత ఇచ్చింది, మన లోకల్ పిల్ల. అందరు కూడా తనది ప్రాపరు అంటే తన ప్రాపర్ అంతా కూడా వరంగల్ కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయి అంత్యక్రియలు అక్కడ చేస్తారేమో అనే ఒక ఇదిలో కూడా ఉన్నారు. వాళ్ళకి లేదు, వాళ్ళ పెద్ద కొడుకు అక్కడిక్కడ దౌలతాబాద్లో ఉంటాడనమాట, పటాన్ చెరువు పక్కనే. ఆయన తీసుకెళ్ళిపోతా అన్నాడు. వాళ్ళ పాప వద్దంది, ఇంకెందుకు ఇంకా బాడీని ఎందుకు కదపడం అని చెప్పేసి. అప్పటికే నైట్ అయిపోయింది అలా వచ్చేసరికి. సో ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇక్కడ పంజాగుట్టలో అనమాట. ఇప్పుడు వాళ్ళు ముస్లిం మత పెద్దలు వస్తారు, పూజా కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చేసేసి ఇంకా మరి చేసిస్తామమ్మా. 12 అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. నేను అందరికి కోరేది ఒకటే, కుర్చీదాత అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆంధ్ర నుండి అమెరికా వరకు ఉన్నారు. సో అందరూ కూడాను ఆయనకి హెల్ప్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. ఎంతో కొంత ఒక 1,000 రూపాయలు 2,000 మీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత వచ్చి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్రస్ ఇక్కడనే రేమత్ నగరు, సాయిబాబా టెంపుల్, హైదరాబాద్. థ్యాంక్ యూ. మరికొద్ది గంటల్లో కూడా మరి మత పెద్దలు అంతా కూడా ముస్లిం మత పెద్దలు వచ్చి
వాళ్ళ ప్రార్థన కార్యక్రమాలు అంటే వాళ్ళ పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు అయితే పూర్తి కాబోతున్నాయి కుర్చీ తాతవి. కాబట్టి ఎవరైనా, ఎందుకంటే తనకు ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు సెలబ్రిటీలు ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుందాము. ఆర్థికంగా హెల్ప్ చేయాలి, తన అంత్యక్రియలకు సహాయపడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. మరికొద్ది గంటల్లో కూడా మరి కుర్చీ తాత అంత్యక్రియలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అది కూడా పంజగుట్ట శ్మశాన వాటికలో. ఇక్కడ ముస్లిం పెద్దలు, అంటే కుర్చీ తాత ముస్లిం అతను కాబట్టి మరి ముస్లిం పెద్దలంతా వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమం అంతా పూర్తి చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంజగుట్ట శ్మశాన వాటికకి తీసుకెళ్ళబోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సెలబ్రిటీలు కూడా ఇక్కడికి రాలేదు. పర్షాన్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ రావడం జరిగింది. ఆర్థికంగా కూడా వాళ్ళకు 30,000 సహాయం చేయడం జరిగింది. దువ్వాడ మాధురి అలాగే శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయం చేశారు. ఇక చూసుకున్నట్లయితే ఇటు సోషల్ మీడియా సెలబ్రిటీలు కానీ, అటు ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీలు కానీ ఎవరు కూడా ఇక్కడికి కుర్చీ తాత దగ్గరికి రాలేదు. కుర్చీ తాత డైలాగులు వాడుకున్నారు, కుర్చీ తాత మీద సాంగులు పెట్టి, ఆ డైలాగ్ మీద సాంగులు పెట్టి వాడుకున్నారు. అలాంటిది కానీ ఈరోజు మరి అందరిలో అంతగా వైరల్ అయినటువంటి కుర్చీ తాతను చూడటానికి ఆకర్చూపుగా మాత్రం ఎవరైతే రాలేదు. ఎవరైనా వస్తారా అనే 24 అవర్స్ ఇక్కడ 24 గంటలు పెట్టడం కూడా జరిగింది, కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇక ఇప్పటివరకు చూశారు కాబట్టి 2 కొడుకులు అందుబాటులోనే ఉన్నారు. 3 కొడుకులు అయితే ఒక కొడుకు లేరు. అలాంటిది 2 కొడుకులు, కూతురు ఇక్కడే ఉంటుంది కాబట్టి కూతురింటి వద్దనే మొత్తం కార్యక్రమం అంతా పూర్తి చేస్తూ ఉన్నారు. కొద్ది గంటల్లో ఇంకా కుర్చీ తాత అంత్యక్రియలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇన్ని రోజులు వైరల్ అయినటువంటి కుర్చీ తాత అయితే ఇక అందరికీ దూరం అయిపోయారు అని అనుకోవచ్చు. ఇక మీదట ఆయన డైలాగు మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు పాపులర్ కాబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV.